ఆయమ్మా సినిమా పేరు ఏదో కూడా తెలుసు. ఇంగ్లీష్ సినిమాకి అయితే పోతున్నాం. తెలుగు డప్పుడు మూవీ. సినిమాకైనా పెళ్లికైనా ఊరికి వెళ్ళడానికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ మాత్రం కంపల్సరీ. వీడు చూడండి ఇది కాకుండా ఓన్లీ ఐపీఎల్ చూస్తున్నాను. నేను టికెట్ తీసుకుని వచ్చే లోపు మా వాళ్ళు నాగటం గా కట్మిర్చి లాగేస్తున్నారు. మూవీ 3D లో మినీ ప్రతాప్ లో అయితే ఉంది. ఈ 3D క్లాసెస్ కోసం టికెట్ ప్రైస్ కంటే 20 రూపీస్ ఎక్స్ట్రానే పడింది. అన్ని సినిమాలలో ఇంగ్లీష్ సినిమాలు వేరైతే ఈ ఇంగ్లీష్ సినిమాలలో కూడా అవెంజర్స్ మరియు డీసీ సినిమాలు వేరయ్యా. ఏ సినిమాలకు ఉండని పోస్ట్ క్రెడిట్ సీన్లు మాత్రం దీనికి ఉంటాయి. యాసిర్కి వచ్చేంత వరకు పేర్లు వచ్చాక పోస్ట్ క్రెడిట్ సీన్ అయిపోయింది. సినిమా ఫస్ట్ స్లో ఉంటది, సెకండ్ హాఫ్ నుంచి బాగుంటది. సండే బోర్ కొడుతుందని వచ్చినాం, మళ్ళీ బోరే కొట్టింది. నేను మార్వెల్ ఫ్యాన్ బాయ్. మూవీ అయితే నాకు అంత నచ్చలేదు. బట్ నెక్స్ట్ జరిగే మూవీస్ ఎలా ఉంటాయి దానికి ఇంటర్లింక్ అనేది ప్రతి ఒక్క మార్వెల్ మూవీస్ లో ఖచ్చితంగా అయితే ఉంటది. మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో చాలా బజు తీసుకొచ్చినారు, బాగుంది అని. మేము కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి చూసినాం, కానీ 2-3 యాక్షన్ సీక్వెన్స్ తప్పించి సినిమా ఏం పెద్ద లేదు. ఫ్రెండ్స్ సినిమా అయితే అవెంజర్స్ న్యూ అవెంజర్స్ అని తీసుకొచ్చినారు. నార్మల్ అవెంజర్స్ అయితే చాలా బాగుంటది. ఇది కొంచెం చిరాగా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ కొద్దిగా కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. ఫైట్ బాగుంది. కొన్ని సీన్స్ తీయడానికి చాలా కష్టపడ్డారు. అదైతే చాలా నచ్చింది. సినిమా అయితే యావరేజ్.